నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ కాలనీ దగ్గరగా ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ అయితే 100% బెస్ట్ క్వాలిటీ కనిపిస్తుందండి. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. లెఫ్ట్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సపరేట్గా ఒక రూమ్ వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కొన్ని ఫ్లాట్స్కి అయితే పూజ రూమ్ సపరేట్గా అయితే ఇవ్వట్లేదండి. హాల్లోని ఏదో ఒక సైడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే మనకి పూజ రూమ్ వచ్చింది. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ కనిపిస్తుందండి. మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో, ఇంచుమించుగా హాల్ సైజులో మనకి డైనింగ్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్, లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ సైడ్ అయితే కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి సిమెంట్వి. ఫ్లాట్ అయితే ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేకుండా చాలా డీసెంట్గా అయితే అనిపించింది. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా సరే కంప్లీట్గా అయితే కొత్తదాని లుక్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. ఇండియన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. కావాలనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సైజ్ అయితే మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చండి. మించుమించుగా డబల్ సైజ్ వచ్చింది. ఇదంతా డైనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. సఫిషియెంట్గా ఉంది స్పేస్ అయితే. వెంటిలేషన్ కూడా చక్కగా పాస్ అవుతుంది. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. కిచెన్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చండి. స్టవ్ బల్క్ ఆపోజిట్లో కంప్లీట్గా అయితే వాల్ అంతా ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. పైన కూడా మనకి ఒక స్ట్రాంగ్ అటాక్ కనిపిస్తుంది. స్టవ్ బల్ బ్యాక్ సైడ్ కూడా మ్యాక్సిమం అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. విండోస్ ఈ చివరిలో మనకి యూటిలిటీ వచ్చింది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా అయితే పాస్ అవుతుందండి. ఇక్కడికి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేస్తున్నాయి. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చాలా ఫ్రీగా అయితే స్పేసెస్గా ఉంది. కిచెన్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత టీవీ యూనిట్ పక్క నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్ అని చెప్పచ్చు. 6x6 చేసినా ఇంకా దివాన్ కట్ వేసుకోవచ్చు. ఇంకొక 4 కుర్చీలు వేసుకోవచ్చు. అంత స్పేసెస్గా కనిపించింది. మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది. రైట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఆ పాయింట్ విషయంలో అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే మనకి ఫ్లాట్ కనిపిస్తుంది. చివరిలో మనకి లక్కీగా బాల్కనీ వచ్చింది. ఒక యూటిలిటీ కాకుండా వెరీ బిగ్ సైజులో బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీలోకి లక్కీగా మనకి మార్నింగ్ ఎండ్ అయితే చక్కగా వస్తుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు కూడా కంప్లీట్గా అయితే లోపలికైతే సన్ రైజ్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఎక్కువగా మనకి సన్ రైజ్ ఇంట్లోకి రావడం వల్ల ఇల్లంతా కూడా మనకి ఫ్రెష్గా అనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనకి స్మెల్ ఉండదు. అదేవిధంగా సన్ రైజ్ ఇంట్లోకి రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు మనకి తగ్గుతాయండి. ఎక్కువగా గాలి వెలుతురు ఇంట్లోకి వస్తూ ఉంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతాయి. హెల్త్ పరంగా కూడా మనకి గాలి వెలుతురు వచ్చే ఇల్లు మనకు సపోర్ట్ అవుతుందండి. ఈ హౌస్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి. దయచేసి గమనించండి. వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుందండి, MORE. అది క్లిక్ చేస్తే మళ్ళీ మనకి మోర్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. విజిటింగ్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కింద ఉన్న లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.